హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్నవారు సైకాలజీ పెడగాకి సంబంధించిన టెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్ ఇది చూడండి. చూసి 3-4 మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది. ఇంపార్టెంట్ బిట్స్ ఇందులో ఉన్నాయి, రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి చూద్దాం. ప్రశ్నకి జవాబుతో పాటు విత్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది ఇందులో. చూడండి, చూసి జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయండి. చూడండి, ఒకటే ప్రశ్న. శాస్త్రీయ నిబంధనలో అవసరం లేని అంశం. ఇందులోని శాస్త్రీయ నిబంధనలో అవసరం లేని అంశం అంటే ఇక్కడ జీవి క్రియాత్మక. ఇక్కడ 1 నుంచి 4 ఆప్షన్స్ చదివి టైం వేస్ట్ చేయనండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఆన్సర్ అనేది ఒకటి మాత్రం చదవడం, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి శాస్త్రీయ నిబంధనలో అవసరం లేని అంశం ఏంటంటే ఇక్కడ చూడండి, జీవి క్రియాత్మక. ఇది బి ఆన్సర్. చూద్దాం. రైట్, ఎస్, సరైన జవాబు. ఎందుకైందంటే శాస్త్ర నిబంధనలో జీవి క్రియాత్మక అవసరం లేదు. శాస్త్ర నిబంధన అనేది జీవి అప్రయత్నంగా నిష్క్రియాత్మకంగా ప్రతిస్పందించే ప్రక్రియ. దీనిలో ఉద్దీపన, ప్రేరణ మరియు ప్రతిచర్య అవసరం, కానీ జీవి క్రియాత్మక కాదు. కాబట్టి ఇది బి అనేది సరైన జవాబు గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత రెండో ప్రశ్న చూద్దాం. వికాసం అంటే ఆకారాలను ప్రకారాలను సమకం చేసే విస్తృతపరిచే సంక్లిష్ట ప్రక్రియ అన్నవారు ఎవరు? చూడండి, ఇందులోని వికాసం గురించి చెప్పడం జరిగింది. వికాసం అంటే ఆకారాలను అలాగే ప్రాకారాలను సమకం చేసి విస్తృతపరిచే సంక్లిష్ట ప్రక్రియ అని చెప్పింది ఎవరు అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్లు సరైన జవాబు చూసిన ఏ అండర్సన్. చూద్దాం రైట్ రాంగో. ఎస్, రైట్. చూడండి, అండర్సన్ ఎందుకు రైట్ ఏంటంటే మనకి అండర్సన్ ప్రకారం వికాసం అనేది ఆకారాలను మరియు వాటి విధులు సమీకం చేసి ఒక సంక్లిష్టమైన ప్రక్రియ వివరించేది. ఇది కేవలం శారీరక మార్పుల కంటే ఎక్కువ. కాబట్టి ఇది అండర్సన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. 3వ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్. స్వేచ్ఛపూరిత ఇచ్ఛా ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమనం. చూడండి, ఇక్కడ స్వేచ్ఛపూరిత, ఇక్కడ ఇందులోని స్వేచ్ఛ ఉంటుంది. ఆత్మ ప్రస్తావనపై ఉండేటువంటి ఉపగమనం ఏది అంటే మనకి ఇక్కడ సరైన జవాబు వచ్చేసి మానవతావాదం. కార్ల్ రోజర్స్. ఎస్, మానవతావాదం. చూడండి, మానవతావాదం అనేది స్వేచ్ఛపూరిత ఇచ్ఛ మరియు ఆత్మ ప్రస్తావన కేంద్రీకరించబడింది. ఇక్కడ ఆత్మ ప్రస్తావన అనేది ఎప్పుడైతే వచ్చిందో అది కార్ల్ రోజర్స్ సంబంధించింది. కార్ల్ రోజర్స్ ఎప్పుడైతే సంబంధించిందో అది మానవతావాదం సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనం ఏ ఆప్షన్ అనేది సరైన ఆప్షన్గా గుర్తించడం జరిగింది. కాబట్టి ఇది సరైన జవాబు. కార్ల్ రోజర్స్ వంటి మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతంలో ప్రతిపాదించారు. కాబట్టి ఏ అనేది సరైన జవాబు. తర్వాత 4వ ప్రశ్న చూద్దాం. 4th క్వశ్చన్. చూడండి, ఇక్కడ పవన్ అనే విద్యార్థి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక పాఠశాలలో చదివాడు. ప్రస్తుతం ఆ స్కూల్ పక్కన ఉన్న వేరొక కాలేజీలో ఇంటర్ కోర్సులో చేరి ఒకరోజు ఉదయం ఇంటి నుంచి బయలుదేరి నేరుగా కాలేజీకి కాకుండా అప్రయత్నంగా 10వ తరగతి పాఠశాలకు వెళ్ళడం అనేది శాస్త్ర నిబంధనల్లో. చూడండి, ప్రతిరోజు కూడా అలవాటైన విధంగా స్కూల్కి వెళ్ళిపోయాడు, కాలేజీ కాకుండా. ఇది ఎందులోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్లు ఉంది. ఇందులో సరైన జవాబు అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే సి ఆన్సర్. చూద్దాం రైట్ రాంగో. ఎస్, రైట్ ఆన్సర్. చూడండి, ఎందుకైందంటే పవన్ కొత్త కళాశాలలో చేరినప్పటికీ పాత పాఠశాలలో వెళ్ళడం అయత్న సిద్ధ స్వాస్థ్యం అనే విలుప్తీకరణం తర్వాత ఒక నిబంధిత ప్రతిస్పందన మళ్ళీ అకస్మాత్తుగా కనిపించడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ సి అనేది సరైన జవాబు. తర్వాత 5వ ప్రశ్న చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే, ఇందులో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. రైట్, 5వ ప్రశ్న చూద్దాం. పాఠ్య ప్రణాళికలో పొందుపరిచిన హక్కులు, విధులు అనే పాఠ్యాంశం ద్వారా విద్యావేత్తలు విద్యార్థుల నుంచి ఆశించే వికాసం. చూడండి, ఇక్కడ పాఠ్య ప్రణాళికలో పొందుపరిచిన హక్కులు, విధులు అనే పాఠ్యాంశం ద్వారా విద్యావేత్తలు నుంచి ఆశించినటువంటి వికాసం. వికాసం సరైన చూసినట్టు ఇది సాంఘిక వికాసం. చూద్దాం రైట్ రాంగో. ఎస్, సాంఘిక వికాసం. ఎందుకైందంటే హక్కులు, విధులు అనే పాఠ్యాంశం విద్యార్థులు ఒక సమాజంలో ఎలా జీవించాలి, ఇతరులతో ఎలా వ్యవహరించాలి అనేది సాంఘిక వికాసం వస్తుంది. కాబట్టి ఇది తమ బాధ్యతలను విస్తరించాలనే విషయం నేర్పిస్తుంది. కాబట్టి ఇది సాంఘిక వికాసం అనేది సరైన జవాబుగా గుర్తించవచ్చు. 6వ ప్రశ్న చూద్దాం. 6th క్వశ్చన్. ఇందులో సరైనటువంటి వాక్యం ఏది అన్నాడు. సరైనటువంటి వాక్యం అంటే మనకు 3 ఆప్షన్లు జరిగింది. సరైన వాక్యం ఏంటంటే ఇది స్కృతి నిర్మాణంలో మొదటి నిమిషంలో అధికం. చూడండి, మనం ఏదైనా చదువుతున్నప్పుడు మొదటి నిమిషంలోనే మనకి ఎక్కువగా గుర్తుండడం జరిగింది. తర్వాత మళ్ళీ మామూలుగా స్కృతి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది స్కృతి నిర్మాణం మొదటి నిమిషంలోనే అధికం. కన్సల్టేషన్. చూడండి, సి. ఎస్, రైట్ ఆన్సర్ సి. చూడండి, స్కృతి నిర్మాణం అనేది మొదటి నిమిషంలోనే అధికం. కన్సల్టేషన్ అనేది సరైన వాక్యం. కన్సల్టేషన్ అంటే కొత్తగా నేర్చుకున్న సమాచారం మెదడులో స్థిరపడటం. ఇది నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషంలో వేగంగా జరుగుతుంది. మిగిలిన చదువులన్నీ సరికావు. రైట్, తర్వాత 7 చూద్దాం.
కింది వాటిలో యాంత్రిక ఆలోచన ప్రక్రియ ఏది? యాంత్రిక ఆలోచన ప్రక్రియ అంటే మనకి విభిన్నంగా ఉండేటువంటి ఆలోచన కావాలి అంటే సమైక్య ఆలోచన. ఇది సరైన జవాబు అవుతుందో చూద్దాం. ఎస్, సరైన జవాబు సమైక్య ఆలోచన. చూడండి, సమైక్య ఆలోచన అనేది యాంత్రిక ఆలోచన ప్రక్రియ. ఆలోచన అంటే ఒక సమస్యకు ఒక అనేక పరిష్కారాలతో ఒక సరైన పరిష్కారాన్ని కనుగొనడం ఈ ప్రక్రియ విభిన్న ఆలోచన. తర్వాత చూద్దాం. 8వ క్వశ్చన్. 8th క్వశ్చన్. ఏ రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు? ఒక స్మృతి ఉందండి, అది మరి గుర్తించుకొని అంటే ఇక్కడ తక్షణ స్మృతి వస్తుంది. ఇది చూద్దాం. బి. ఇది సి అండి. ఇది స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకుని గుర్తుంచుకుంటాడు అనేది తార్కిక స్మృతి. తక్షణ స్మృతి అంటే అప్పటికప్పుడే గుర్తుంచుకుంటాడు, మళ్ళీ వెంటనే మర్చిపోతాడు. తక్షణ స్మృతి కానీ బై మిస్టేక్ రాంగ్ అయింది. కానీ సి అనేది సరైన జవాబు. తార్కిక స్మృతి అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. రైట్. విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకునే స్మృతి తార్కిక స్మృతి. తార్కిక స్మృతి అనేది అర్థవంతమైన అభ్యసించడానికి సంబంధించినది కాబట్టి బట్టి స్మృతులు అర్థం చేసుకోకుండా గుర్తుంచుకుంటారు. కాబట్టి ఇది తక్షణ స్మృతి అనేది రాంగ్ అయింది. కాబట్టి తార్కిక స్మృతి అనేది సరైన జవాబు గుర్తుంచుకోండి అవకాశం ఉంది. కాబట్టి ఇది సరైన జవాబు సి, తార్కిక స్మృతి. రైట్. తర్వాత 9వ ప్రశ్న చూద్దాం. ప్రస్తుతం ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతులు. రైట్. ఎస్, ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 8 తరగతులు. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు వారికి ప్రాథమిక విద్య అనేది నిర్బంధం. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10వ ప్రశ్న చూద్దాం. వైగడస్ ప్రకారం జ్ఞానానికి సంబంధించి సరికానిది. చూడండి, జ్ఞానానికి సంబంధించి సరికానిది అంటే ఇక్కడ సృష్టించబడేది మానసిక ప్రక్రియ జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తాయి, సాంఘిక ప్రతిచర్య మేధస్సును అంటే ఇది ఏవి కావు, అందించబడేది. చూద్దాం. రైట్. అందించబడేది అనేది ఇది వైగడస్ ప్రకారం జ్ఞానానికి సంబంధించి సరికాదు. అందించబడేది సరికాదు. వైగడస్ ప్రకారం జ్ఞానం అనేది సామాజిక అంతర్క్రియ ద్వారా సృష్టించబడేది, అందించబడేది కాదు. జ్ఞానం అనేది కేవలం ఉపాధ్యాయుడు లేదా పెద్దవారి ద్వారా అందించబడదు, కానీ పిల్లలు తోటి వారితో మరియు సమాజంలో సంభాషించడం ద్వారా దాన్ని స్వయంగా నిర్మించుకుంటారు. కాబట్టి ఇది డి అనేది సరైన జవాబు. 11వ ప్రశ్న చూద్దాం. నిబంధన క్రమంలో సంసర్గం దేన్ని జత చేయడం ద్వారా జరుగుతుంది? అంటే ఇది యూసీఎస్ను సిఎస్తో జతపరచడం. బి అనేది చూద్దాం. రైట్ రాంగో. ఎస్. చూడండి, నిబంధన క్రమంలో సంసర్గం యూసీఎస్ను సిఎస్తో జతపరచడం ద్వారా జరుగుతుంది. యూసీఎస్ను నిర్బంధించడం అనేది సహజ సిద్ధంగా ఒక ప్రతిస్పందన ప్రేరేపించిన మరియు సిఎస్ అనేది నిరపేక్ష ఉద్దీపన వీటిని జతపరచడం వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఇది బి ఆన్సర్, రైట్ ఆన్సర్. ఇది తన లక్ష్యంతో రాజీ పడకపోతే వ్యక్తి దేనికి లోనవుతాడు? ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాడు, దానికి రాజీ పడలేకపోయాడు, అప్పుడు ఆటోమేటిక్గా సంఘర్షణ అనేది వస్తుంది. అంటే ఏ అనేది సరైన జవాబు అవుతుందో. రైట్ రాంగ్ చూద్దాం. ఎస్, సరైన జవాబు. చూడండి, వివరణ చూసినట్లయితే తన లక్ష్యంతో రాజీ పడకపోతే వ్యక్తి సంఘర్షణకు లోనవుతాడు. సంఘర్షణ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాలు మధ్య నిర్ణయం తీసుకోకపోవడం. ఈ సంఘర్షణ వల్ల వ్యక్తి తన లక్ష్యాలు చేరుకుపోయినప్పుడు కుంటనం ఏర్పడుతుంది. కాబట్టి సంఘర్షణ అనేది సరైన జవాబు గుర్తించవలసిన అవసరం ఉంది. రైట్. తర్వాత 13వ ప్రశ్న చూద్దాం. 13వ ప్రశ్న. వైగడస్ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది. చూడండి, వైగడస్ ప్రకారము ఉన్నత స్థాయిలో మానసిక ప్రక్రియ కాదు అన్నాడు. మానసిక ప్రక్రియ కాదు అన్నప్పుడు ఇక్కడ వివేచన, విచక్షణ, పోల్చడం సంగతి అంటే ఇందులో మనకు డిఫరెంట్గా ఉండేది ఏంటంటే పోల్చడం. ఇక్కడ వివేచన, విచక్షణ అనేది ఆటోమేటిక్గా సరిపోయి కాబట్టి పోల్చడం అనేది సి. చూద్దాం. ఎస్, సి. వైగడస్ ప్రకారం పోల్చడం అనేది ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలో వివేచన, విచక్షణ మరియు సాంఘిక విశ్లేషణ వంటివి ఉంటాయి. కాబట్టి ఇది పోల్చడం అనేది సరైన జవాబు. పోల్చడం అనేది కాదు, డిఫరెంట్గా ఉంది. రైట్. 14వ క్వశ్చన్ చూద్దాం. వ్యక్తింతర్గత వైయక్తిక భేదాలకు కారణం. వ్యక్తింతర్గత. చూడండి, ఒక వ్యక్తి తరగతిలో అందరికంటే బాగా చదవచ్చు, అతని ఏజ్ అనేది మరి ఎక్కువ ఉండొచ్చు, అందరూ తక్కువ ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి మన వయసు అనేది సాధారణంగా భేదం ఉంటుంది. కాబట్టి ఇది వయస్సు. బి. చూద్దాం. రైట్ రాంగో. ఎస్, వయసు వ్యక్తింతర భేదాలకు కారణం. మరి వ్యక్తింతర్గత భేదం అంటే ఒక వ్యక్తిలోని వివిధ సామర్థ్యాలు లేదా ఆసక్తుల మధ్య ఉండే భేదం. వయసు పెరిగే కొద్దీ సామర్థ్యాలు లేదా ఆసక్తులతో మార్పులు రావచ్చు. కాబట్టి ఇది బి అనేది సరైన జవాబు. తర్వాత 15వ ప్రశ్న చూద్దాం. 15th క్వశ్చన్.
15 ప్రశ్న చూసుకున్నట్లయితే ఇక్కడ కింది పద్ధతుల్లో తక్కువ వ్యక్తి నిష్ఠత గల పద్ధతి ఏది? చూడండి, కింది పద్ధతుల్లో నిష్ఠత గల పద్ధతి తక్కువ అంటే ఇక్కడ నిష్ఠత అనేది చాలా తక్కువ ఉంటుంది. అటువంటి పద్ధతి ఏది అని అడిగాడు. కాబట్టి ఇది మనకి వ్యక్తి అధ్యయన పద్ధతి. చూద్దాం డి అనేది. ఎస్, ఈ పద్ధతిలో అంతఃపరిశీలన అత్యంత ఎక్కువ వ్యక్తి నిష్ఠత ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ పరిశీలన పద్ధతులు మధ్యస్థ స్థాయి వ్యక్తి నిష్ఠత ఉంటుంది. అయితే వ్యక్తి అధ్యయన పద్ధతిలో వివిధ మూలాల నుంచి సమాచారం సేకరిస్తారు కాబట్టి ఇది ఈ జాబితాలో తక్కువ వ్యక్తి నిష్ఠత ఉంటుంది. కాబట్టి డి అనేది సరైన జవాబు. తర్వాత 16వ ప్రశ్న చూద్దాం. మంచి పనులు చేసే విద్యార్థులను ఉపాధ్యాయుడు పొగుడుతున్నాడు. దీన్ని చూసిన ఒక విద్యార్థి మంచి పనులు చేస్తుంటే, చూడండి, మంచి పనులు చేసే విద్యార్థులను ఉపాధ్యాయుడు ఇక్కడ పొగుడుతున్నాడు. కాబట్టి ఇది బి కార్యసాధక సిద్ధాంతం, కార్యసాధక నిబంధనం. బి రైట్ రాంగ్ చూద్దాం ఒకసారి. ఎస్, బి. మంచి పనులు చేసే విద్యార్థులను ఉపాధ్యాయుడు పొగుడుతుంటే మరొక విద్యార్థి అదే పని చేయడం కార్యసాధక నిబంధనం. కార్యసాధక నిబంధనం అంటే ఒక ప్రతిస్పందనకు ప్రతిఫలం లభించినప్పుడు ఆ ప్రతిస్పందనకు మళ్ళీ చేయడం అనేది ఇక్కడ ఉపాధ్యాయుడి ప్రశంస ప్రతిఫలం. కాబట్టి ఇది బి అనేది సరైన జవాబు. తర్వాత 17వ ప్రశ్న చూద్దాం. ఏ పద్ధతి ద్వారా శాస్త్రీయ సిద్ధాంతం సూత్రాలు కనుగొనవచ్చు? చూడండి, ఒక పద్ధతిలో శాస్త్రీయ సిద్ధాంత సూత్రాలను కనుగొనవచ్చు. అది ఆ పద్ధతి అండి. ఇందులోని ఆ పద్ధతి అంటే ఆగమన పద్ధతి. సి చూద్దాం రైట్ రాంగో. ఎస్, ఆగమన పద్ధతి. ఈ పద్ధతిలో ఉదాహరణ నుండి సూత్రాలను లేదా సాధారణలను కనుగొంటాడు. ఇది శాస్త్రీయ సిద్ధాంతాలను సూత్రాలను కనుగొనడానికి అనువైన పద్ధతి. దీనికి వ్యతిరేకంగా నిగమన పద్ధతి. ముందుగా సూత్రాలను ఇచ్చి వాటి ఆధారంగా ఉదాహరణలు పరీక్షిస్తారు. కాబట్టి ఇది ఆగమన పద్ధతి అనేది సరైన జవాబు సి. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇందులో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వ ప్రశ్న. ప్రతిరోజు షటిల్ ఆడే ఒక విద్యార్థికి ఒక రోజు అనుకోకుండా బ్యాడ్మింటన్ ఆడాల్సి వస్తే ఇప్పుడు అతడిలో ఏర్పడేటువంటి అభ్యసన బదలాయింపు. రోజు కూడా ఒక ఆట ఆడుతున్నాడు, తర్వాత మళ్ళీ వేరే రోజు ఇంకో ఆట మార్చడం వచ్చింది. మార్చితే అతనిలో జరిగేటువంటి బదలాయింపు అంటే ఇది అనుకూల బదలాయింపు కాదు, ప్రతికూల బదలాయింపు. చూద్దాం ఇది రైటు రాంగ్ అనేది. ఎస్, ప్రతికూల బదలాయింపు. షటిల్ ఆడే విద్యార్థి బ్యాడ్మింటన్ ఆడాల్సి వచ్చినప్పుడు అతడిలో ప్రతికూల బదలాయింపు అనేది ఏర్పడుతుంది. షటిల్ మరియు బ్యాడ్మింటన్ రెండింటిలోనూ కొన్ని భేదాలు ఉంటాయి కాబట్టి వాటి వల్ల పాత అభ్యసనం కొత్త అభ్యసనకు ఆటను కలిగించవచ్చు. కాబట్టి ఇది ప్రతికూల బదలాయింపు అనేది సరైన జవాబు గుర్తించవచ్చు. రైట్. తర్వాత 19వ ప్రశ్న చూద్దాం. 19 కోసం. చదువుకునే వయసులో ఆడుకున్నట్లయితే తల్లి మందలిస్తుందనే భయంతో ఆడకుండా క్రమశిక్షణతో చదువుకునే కార్తీక్ కోల్బర్గ్ ప్రకారం ఏ దశకు చెందుతాడు? చూడండి, ఇక్కడ చాలా చక్కటి ప్రశ్న. ఇటువంటి ప్రశ్నలు తరచుగా మనకి ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి వస్తుంటాయి. కాబట్టి ఇది పూర్వ సంప్రదాయ స్థాయి దశ. ఏ రైట్, ఏ ఆన్సర్ అయింది. కాబట్టి తల్లి మందలిస్తుంది అనే భయంతో కార్తీక్ చదువుకోవడం కోల్బర్గ్ సిద్ధాంతంలో పూర్వ సంప్రదాయ స్థాయికు చెందుతుంది. ఈ దశలో పిల్లలు నైతికత పూర్తిగా శిక్షకు భయపడటం మరియు ప్రతిఫలం పొందడంపై ఆధారపడి ఉంటుంది. కార్తీక్ తన వ్యక్తిగత విలువల వల్ల కాకుండా శిక్ష భయం వల్ల క్రమశిక్షణలో ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇది పూర్వ సంప్రదాయ స్థాయి. తర్వాత 20వ క్వశ్చన్ చూద్దాం. బుద్ధిమాంద్యులు పునర్భరణ పద్ధతులకు సంబంధించి మనోవైజ్ఞానిక అంశం. చూడండి, ఇందులోని బుద్ధిమాంద్యులకు పునర్భరణ పద్ధతులకు సంబంధించి మనోవైజ్ఞానిక అంశం ఏది అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో సరైన జవాబు చూద్దాం. పృథక్కరణ. ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది చూద్దాం ఒకసారి. రైట్, పృథక్కరణ. బుద్ధిమాంద్యులకు పునర్భరణం అనేది చాలా ముఖ్యం. దీనికి గొలుసు విధానం, అలాగే క్రమేణ అస్తిత్వం మరియు సాంకేతికరణం వంటి పద్ధతులు ఉపయోగిస్తారు. పృథక్కరణం అనేది విద్యార్థులను వేరు చేసి బోధించడం. ఇది పునర్భరణ పద్ధతి సంబంధించిన అంశం కాదు. కాబట్టి ఇది విద్య యొక్క ఒక విధానం కానీ బోధన మనోవిజ్ఞాన అంశం కాదు. కాబట్టి ఇక్కడ కానిది అడిగారు కాబట్టి మనకి బి అనేది సరైనటువంటి జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 21 క్వశ్చన్ చూద్దాం. 21వ ప్రశ్న ఆన్ ద స్క్రీన్. చూడండి, కింది వాటిలో సహజ సామర్థ్యానికి సంబంధించి సరైనది ఏది? సహజ సామర్థ్యానికి సరైనటువంటి చూసినట్లయితే మన 4 ఆప్షన్లు సరైన జవాబు అనువంశికత పరిసరాల వల్ల ఏర్పడుతుంది. ఇది సహజ సామర్థ్యం సంబంధించి సరైంది. చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్, రైట్. ఎందుకు రైట్ అయింది ఒకసారి వివరణ చూద్దాం. అనువంశిక పరిసరాల వల్ల ఏర్పడుతుంది అనేది సహజ సామర్థ్యానికి సంబంధించి సరైనది. సహజ సామర్థ్యం అనేది
జన్యుపరమైన లక్షణాలు వల్ల మరియు పరిసరాల వల్ల అభివృద్ధి చెందుతుంది. ఇది శిక్షణ ద్వారా మెరుగుపడుతుంది మరియు ఏదో ఒక ప్రత్యేక అంశానికి చెందింది. కాబట్టి పైనవన్నీ సరైనవి. కాబట్టి ఇది ఇక్కడ మనకి బి అనేది అనుగుస్త పరిసరాల వల్ల ఏర్పడుతుంది. కాబట్టి ఇది బి అనేది రైట్ ఆన్సర్. రైట్. తర్వాత 22వ ప్రశ్న చూద్దాం. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలకి పునఃస్మరణకు ఆటంకం కలిగించడంలో విస్మృతి సంభవిస్తే దానికి కారణం అంటే మనకి తిరోగమన అవరోధం అవ్వచ్చు, లేకపోతే దమనం అవ్వచ్చు. ఎక్కువగా గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాలకి ఆటంకం కలిగిస్తే అది సి పురోగమనం అవుతుంది. చూద్దాం రైట్ రాంగ్. ఎస్, పురోగమనం. చూడండి, గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల మీద ఆటంకం కలిగిస్తే అది పురోగమన అవరోధం అవుతుంది. ఈ అవరోధం పాత అభ్యసన కొత్త అభ్యసనానికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి ఇది మన పురోగమన అవరోధం. ఈ క్వశ్చన్ మనం చాలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటారు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ డౌన్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ప్రశ్నలను రూపొందించడంలో ఉపయోగపడేవి. చూడండి, ప్రశ్నలను రూపొందించడంలో ఉపయోగపడేటువంటి ఏంటంటే ఇక్కడ విలువలు, లక్ష్యాలు కాదు, ఇవి సి అనేది రైట్ అవ్వచ్చు. స్పష్టీకరణలు. చూడండి, స్పష్టీకరణలు అనేవి చూద్దాం రైట్ రాంగ్. ఎస్. చూడండి, ప్రశ్నలు రూపొందించడానికి ఇక్కడ స్పష్టీకరణలు అంటే ప్రశ్నలు రూపొందించడానికి ఇవి లక్ష్యాలను సాధించేలా ఉండాలి. లక్ష్యాల కంటే మరింత స్పష్టంగా కొలవగలిగే విధంగా ఉండేవి స్పష్టీకరణలు. మరి ఈ స్పష్టీకరణలు ఆధారంగా ప్రశ్నలు రూపొందిస్తే అవి విద్యార్థుల యొక్క నిర్దిష్ట సామర్థ్యాలను కొలవగలవు. కాబట్టి ఇది ప్రశ్నలు రూపొందించడంలో ఉపయోగపడేవి స్పష్టీకరణలు. రైట్. తర్వాత 24th క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూద్దాం. సాధారణంగా బుద్ధిమాంద్యులు పిల్లలు ఎక్కువగా ఏ లోపం ఉండే పిల్లలు? బుద్ధిమాంద్యులు ఎక్కువగా ఒక లోపంతో ఉంటారు. చూడండి, సాధారణ బుద్ధిమాంద్యులు గల పిల్లలు ఎక్కువగా ఏ లోపం ఉండే పిల్లలు అంటే దృష్టి లోపం, బహుళ లోపం, అంగవైకల్యం. ఇది సరైన జవాబు వచ్చేసి బహుళ లోపం, బి. రైట్ రాంగ్ చూద్దాం. ఎస్, బహుళ లోపం. చూడండి, బుద్ధిమాంద్యులు అంటే ఇక్కడ బహుళ లోపం, బుద్ధిమాంద్యత అనేది పిల్లలు సాధారణంగా ఇతర లోపాలతో పాటు కలిగి ఉంటారు. దీన్ని బహుళ లోపం, మల్టిపుల్ డిసబిలిటీ అంటారు. ఉదాహరణకు బుద్ధిమాంద్యతతో పాటు దృష్టి లోపం లేదా శ్రవణ లోపం ఉండవచ్చు. దీనివల్ల వారి అభ్యసన ప్రక్రియ మరింత క్లిష్టంగా మారుతుంది. అందుకే వీరికి బహుళ లోపాల ఆధారంగా సమగ్రమైన బహుళ కోణాల నుండి సహాయాన్ని అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది బి అనేది సరైనటువంటి జవాబు. రైట్. తర్వాత 25th క్వశ్చన్ చూద్దాం. 20వ ప్రశ్న. సహజ సామర్థ్య పరీక్ష ద్వారా దేన్ని మాపనం చేయవచ్చు? చూడండి, సహజ సామర్థ్య పరీక్ష ద్వారా మనం మాపనం చేయవచ్చు. దేన్ని అని అడుగుతున్నాయి ఇక్కడ. మన ఇక్కడ 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో సహజ సామర్థ్య పరీక్ష ద్వారా మనం మాపనం చేయవలసింది సామర్థ్యం. ఏ రైట్ ఆర్ రాంగ్ అని చూద్దాం. ఎస్, సామర్థ్యం. సహజ సామర్థ్య పరీక్ష ద్వారా ఒక వ్యక్తిలోని సామర్థ్యం యాప్టిట్యూడ్ అనేది మాపనం చేయవచ్చు. సహజ సామర్థ్యం అనేది ఒక నిర్దిష్ట రంగంలో రాణించడానికి అవసరమైన అంతర్గత సామర్థ్యం. రైట్. కాబట్టి ఏ ఆన్సర్ అనేది సరైన జవాబు గుర్తించవలసిన అవసరం ఉంది. తర్వాత 26th క్వశ్చన్ చూద్దాం ఆన్ ద స్క్రీన్. కింది వాటిలో సరికాని మూర్తిమత్వ అంచనా పద్ధతి ఏది? చూడండి, కింది వాటిలో సరికాదు అటువంటి మూర్తిమత్వం అంచనా ఏది అని అడుగుతున్నాను ఇక్కడ. చూడండి, కింది వాటిలో సరికాని మూర్తిమత్వం అంచనా 26 క్వశ్చన్ ఇది సరికానిది అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో కింది వాటిలో మూర్తిమత్వం అంచనా వేసింది సరైనటువంటి 4 ఆప్షన్స్లో స్నేహపూర్వత, వ్యక్తి విలువతన, సంయోగం, వ్యక్తి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, డి చూద్దాం. వ్యక్తి తనకు తానుగా రాసుకున్న అంశాల స్వీయ చరిత్ర. బి చూద్దామండి. వ్యక్తిని లోతుగా నిశ్చితంగా ఇది కూడా బి చూద్దాం. రైట్ రాంగ్. ఇది సి అయిందండి. ఇది రాంగ్ అయింది. ఎందుకు రాంగ్ అయిందో ఒకసారి వివరణ చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మూర్తిమత్వం అంచనా వేసే పద్ధతి సమయానుకూలంగా ఒకే క్రమం పాటించకుండా ప్రశ్నలు తయారు చేసుకోవడం, మరి సంరచిత ప్రశ్నావళి. ఇది ఒకసారి వివరణ చూసినట్లయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం. సమయానుకూలంగా ఒకే క్రమం పాటించకుండా ప్రశ్నలు తయారు చేసుకోవడం, సంరచిత ప్రశ్నావళి అనేది సరికానిది. మరి సంరచిత ప్రశ్నలు ఒక నిర్దిష్ట క్రమంలో ఉంటాయి. అలాగే అసంరచిత ప్రశ్నావళిలో మాత్రమే అలాగే సమయానుకూలంగా ప్రశ్నలు తయారు చేసుకుంటారు. కాబట్టి ఇది సి అనేది సరైన జవాబు.
తర్వాత 27 కొంచెం చూద్దాం. 27 ప్రశ్న. ఇటీవల ప్రముఖ నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేస్తారని ముందుగానే తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సివిల్ దుస్తుల్లో మరి అనుమానిత ప్రదేశాల్లో ప్రజల మధ్య సంచరిస్తూ పసిగట్టే ప్రయత్నం. చూడండి, వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ యొక్క పరిశీలనను పరిశీలించడం అనేది ఇక్కడ సంచరిత పరిశీలనలో వస్తుంది. చూద్దాం రైట్ రాంగ్ అనేది. ఎస్, రైట్ ఆన్సర్. ఎందుకు రైట్ అయింది ఒకసారి మనం వివరణ చూసినట్లయితే ఇంకా బాగా అవుతుంది. సంచరిత పరిశీలనలో పరిశోధకుడు మరి తాను పరిశీలిస్తున్న సమూహంలో ప్రజల్లో కలిసిపోతాడు. వారు ఆ సమూహంలో ఒకరిగా ఉంటూ వారి ప్రవర్తన కదలికలను పరిశీలిస్తారు. ఇక్కడ పోలీసులు సాధారణ దుస్తుల్లో ప్రజల మధ్య తిరుగుతూ వారిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సంరచిత పరిశీలనకు సరైనటువంటి ఉదాహరణ కాబట్టి ఇది సంచరిత పరిశీలన. తర్వాత 28 క్వశ్చన్ చూద్దాం. పాఠ్యగ్రంథం లేకుండా ఉండే ఆధునిక విద్యా వ్యవస్థ డెన్మార్క్లో ప్రిన్స్ లెన్ హామ్లెట్ ఓలే ఉంటుంది అని పేర్కొన్నది ఎవరు? ఇది డి ఉంది. 1952 మోదిలియర్ కమిషన్. చూద్దాం రైట్ రాంగ్. ఎస్, మోదిలియర్ కమిషన్ 1952-53 తన నివేదికలో పాఠ్యపుస్తకాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఈ కమిషన్ పాఠ్యపుస్తకాలు లేకుండా ఉండే ఆధునిక విద్యా వ్యవస్థను డెన్మార్క్ ప్రిన్స్ లెన్ హామ్లెట్ ఓలే ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసుకోండి. తర్వాత 29th క్వశ్చన్. సర్దుబాటు సమస్య అనేది నేను అడుగుతున్నాడు. అంతర్గత బహిర్గతం అండి ఇది. ఏ రైట్ ఆన్సర్. చూద్దాం రైట్ రాంగ్. ఎస్, సర్దుబాటు సమస్య అనేది అంతర్గత మరియు బహిర్గత రెండింటికి సంబంధించినది. ఒక వ్యక్తి అంతర్గతంగా తన అవసరాలకు కోరికలు సర్దుబాటు చేసుకోవాలి మరియు బహిర్గతంగా తన పరిసరాలతో సమాజంలో సర్దుబాటు చేసుకోవాలి. ఈ రెండు సమతుల్యత లోపిస్తే సర్దుబాటు సమస్య ఏర్పడుతుంది కాబట్టి అంతర్గత బహిర్గతంగా ఉంటుంది. తర్వాత లాస్ట్ క్వశ్చన్ అండి, 13th క్వశ్చన్. కింది వాటిలో వికాసం లక్షణం కానిది. ఇక్కడ వికాస లక్షణం కానిది దిశనాత్మకం, సమన్వయం, సమగ్రత కాకుండా ఇది డి పరిమిత చర్య. చూడండి, ఇక్కడ వికాస లక్షణం కానిది అన్నాడు. వికాస లక్షణం అయితే ఇక్కడ దిశనాత్మకం అవుతుంది, సమన్వయం అవుతుంది, సమగ్ర అవుతుంది. కానీ కానిది ఇక్కడ చూడండి పరిమిత చర్య. రైట్ చూద్దాం. ఎస్, పరిమిత చర్య అనేది వికాస లక్షణం కాదు. ఇక్కడ వికాస లక్షణం అనేది సమగ్రత, అవిచ్ఛిన్నమైన మరియు జీవిత మధ్య పర్యంతం కొనసాగే ప్రక్రియ. ఇది అన్ని రంగాల్లో ప్రభావితం చేస్తుంది కాబట్టి వికాసం దిశనాత్మకంలో ఉంటుంది, సమన్వయంలో కూడా ఉంటుంది. కాబట్టి ఇది మరి ఎక్కువగా సమగ్రంగా ఉంటుంది. పరిమిత చర్య అనేది పెరుగుదలకు సంబంధించిన లక్షణం కాబట్టి ఇది పరిమిత చర్య అనేది వికాసానికి సరికాదు. కాబట్టి ఇటువంటి వీడియోస్ మరి ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కూడినటువంటి వీడియోస్ మీకు కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.